ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతి ఇష్యూ 2014లో పవన్ కళ్యాణ్ ఆ రోజు మెయిన్ ఇష్యూగా ట్యాకప్ చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు, తర్వాత 19లో గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన నేను ఒక్కడే రెస్పాన్సిబుల్ కాదు. ఇన్సిడెంట్ జరిగింది కూడా కూటమి ప్రభుత్వంలోనే. ఆవిడ ప్రీతి, ఆ అమ్మాయి పేరు ప్రీతి. అంటే ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడక్కర్లేదు, అది పెట్టి మాట్లాడటంలోనే ఒక దుర్మార్గం ఉంది. ప్రీతి అని మాట్లాడుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది 2017లో స్కూల్లో చదువుకుంటూ ఉండగా జరిగినటువంటి ఒక దారుణం. దానికి సంబంధించి అందరూ స్పందించారు, అప్పుడు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది ఎప్పుడంటే ఆయన కూటమి నుంచి తప్పుకున్నప్పుడు. ఆయన తెలుగుదేశం మీద, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టి సిపిఐ సిపిఎంతో దోస్తీ కట్టి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. 2019 నాటి ఎన్నికలకి ముందు సంఘటన. అవును, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ వ్యక్తం చేశాడు, కానీ ఆయన సీరియస్గా దాని మీద క్రిటిసిజం ఓపెన్ చేసింది ఎన్నికలకు ముందు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాతే. అవును, లోపల ఉండగా ఆయన చేసిన హడావిడి ఏం లేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మాట్లాడాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అయిపోయింది. తర్వాత ప్రభుత్వం మారింది ఎన్నికల్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చారు, అలాగే 5 ఎకరాల పొలం ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తర్వాత ధరల ప్రకారం మాట్లాడాడు. ధరలు అంటే ఈ మధ్య ఆయన రీసెంట్గా వైజాగ్లో జరిగినటువంటి సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ, కరెక్ట్గా ఈ కార్యక్రమం మొదలయ్యే రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. పార్వతి, ప్రీతి మదర్, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ విధమైన పురోగతి లేదు. అది ఆ కూటమి ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదు, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో సహాయం చేయటం జరిగింది, కానీ కేసుకు సంబంధించినటువంటి పురోగతి లేదు. తర్వాత చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ వచ్చినప్పుడు కూడా, అంటే వైఎస్ఆర్ టైంలో కూడా, వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఈయన చాలా బలంగా మాట్లాడుతూ వచ్చాడు రిపీటెడ్గా పవన్ కళ్యాణ్. అప్పుడు జరిగింది ఏమీ లేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటిపోతున్నా కానీ ఇప్పుడు జరిగింది ఏమీ లేదు. అయితే ఇలాంటి కేసుల్లో చాలా కేసులు చూసాం మనం ఈ సందర్భంగా. ఆయేషా మీరా కేసు చూసాం, అంతకుముందు ప్రత్యూష కేసు చూసాం. వీటిలో కూడా నిందితులు సీరియస్గా బోన్లోకి వెళ్ళినటువంటి సందర్భం మనకేం కనిపించలేదు. ఎన్కౌంటర్లు మినహాయిస్తే, ఎన్కౌంటర్లు గొడవ వేరండి, అది ఎన్కౌంటర్లు కూడా లేవు. కానీ సత్యంబాబు లాంటి అమాయకులు ఇరుక్కుని ఆయేషా మీరా కేసులో సుదీర్ఘకాలం జైలు చేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ ఈ కేసు విషయంలో కూడా దాదాపు అలాంటిదే జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్ రేపు, దానికి సంబంధించినటువంటి నిందితుల్ని కాన్షియస్గా వాళ్ళకి శిక్షలు పడటము, అరెస్ట్ చేయటము, ఇలాంటి కార్యక్రమాలు లేవు. అనుమానితులు ఉన్నారు, దానిలో అనుమానితులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి హడావిడి జరిగింది, ఆ తర్వాత కూడా జరిగింది. కానీ కాన్షియస్గా ఒక రిపోర్టు దీన్ని సిబిఐకి ఇస్తామని చెప్పి మాట్లాడారు. రకరకాల ఇవి జరిగినాయి, ఏది జరగలేదు. ఫైనల్గా సిబిఐకి ఇవ్వటం కూడా జరగలేదు, కూటమి వచ్చిన తర్వాత కూడా జరగలేదు. నాకు ఈ పొలం ఇవ్వటము, ఇంటి స్థలం ఇవ్వటము, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు న్యాయం జరగలేదు అనే ఇంటెన్షన్తో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేశారు. దీన్ని ఆయన సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమంలో ప్రస్తావిస్తూ, నేను అంటే ఈ 5 ఎకరాల పొలము ఎంత విలువ చేస్తుంది, ఎకరం 3 కోట్లు ఉంటుంది, ఇలాంటి ప్రైస్ లిస్ట్ ఏదో చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్. అలాగే ఇంటి స్థలం 5 సెంట్లు ఏదో ఇచ్చారు, 5 సెంట్లు ఎంత చేస్తుంది, సెంట్ ఎంత ఉంది, 50 లక్షలు ఉంది, ఇలాంటివి మాట్లాడాడు. గజం 50 లక్షలు, ఈ ప్రైస్ లిస్ట్ ఏదో చెప్పాడు ఆయన. అంటే భారీగానే లబ్ధి చేకూరింది కదా మీ కుటుంబానికి అన్న టోన్లో వెళ్ళింది. అయితే ఆ ఇచ్చింది వారు కాదు, వారు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఇప్పుడు చేసింది లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హోంమంత్రి గారికి రిపీటెడ్గా ఆవిడ కలిసి
ఆవిడ మెమోరాండంలు ఇవ్వటం జరిగింది, కానీ ఈయన హోంమంత్రి గారిని అలర్ట్ చేసింది లేదు, కదిలించింది లేదు. అవును, మొబైలైజ్ చేయలేదు అసలు కేసు మీద. ఆయన అడపాదడపా మాట్లాడతాడు అంతే, మైక్ ముందుకు వచ్చినప్పుడు ఆవేశపడతాడు తప్ప క్రియాశీలకంగా ఆయన చేసిన పని ఏం లేదు. అవును, ఇది ఒకటే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నాకు నివేదికలు ఇచ్చాయి. అవును, 30,000 మందో ఎంతమందో అవును, మాయమైపోయారు ఇళ్లలోంచి. వాలంటీర్లు అవును, గంటకి రోజుకి ఒక అమ్మాయిని చొప్పున మాయం చేసేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. అవును, మాట్లాడిన తర్వాత మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళలో ఎంతమందిని, అంటే అసలు సీరియస్గా ఆ 35,000 గురించి అంతమంది అమ్మాయిలు మాయమైపోవడం అనేది చిన్న విషయం ఏం కాదు. కాదు. అవును, దాని మీద ప్రోబ్ ఏం జరిగింది, దర్యాప్తు ఏం చేశారు, మీ రోల్ ఏమిటి, మీరు ఎంత కదిలించారు, అవును, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏమిటి, వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసేశాడు ఆయన. అవును, అంటే చంద్రబాబు గారు అంటే వాలంటీర్లు అప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు చంద్రబాబు గారు లేదు లేదు మీ అందరికీ జీతాలు పెంచుతాను, మేము అధికారంలోకి వస్తే 10,000 చేస్తాను, 5,000 ఏమిటి, నో 10,000 ఇస్తాం మీకు, మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ మాట్లాడాడు. అవును, అది ఏమీ జరగలేదు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. 5,000 కాదు, 10,000 కాదు, 5,000 కూడా ఇవ్వడం మానేశారు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు, అయిపోయింది, వాళ్ళు ఎవరిని తీసుకోవాలి. అవును, కాబట్టి ఏ వాగ్దానము వాళ్ళు రోడ్డు మీద ఆ రోజున అధికారం కోసం మాట్లాడిన దేన్ని నిలబెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే అదే బాణీలో ఆయన ఈ వాలంటీర్లని గందరగోళంలోకి నెట్టడానికి కారణమైనటువంటి ఆ 35,000 అమ్మాయిల కేసులు ఏమైనాయో అది మాట్లాడు. అవును, ఈ ప్రీతి విషయంలోనూ ఆయన చేసింది ఏమీ లేదు. మొన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం వలన ఆయన స్పందించి అసలు చేసింది మొత్తం నేను చేయటం వల్లనే మీకు ఈ మేరకు లబ్ధి చేకూరింది అని చెప్పాడు.